సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు 6 సాగునీటి ప్రాజెక్టులకు అగ్రతాంబూలం। బాంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్। ఎస్బీఐ చైర్మన్ గా తెలుగు తేజం। పదినాణం వద్దనేందుకు లేదు, ఆర్బీఐ స్పష్టీకరణ। సైబర్ దోపిడీ రోజుకు 86 లక్షలు। 10 రోజుల్లో తొలి విడత నామినేటెడ్ పోస్టులు। 4 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతులపై సస్పెన్స్। ఇంజనీరింగ్లో ఒకేసారి 2 డిగ్రీలు। బరువు తగ్గాలనుకునేవారు పండ్లు తినే విషయంలో పాటించవలసినవి। ఈరోజు వార్తలను చూద్దాం। 6 సాగునీటి ప్రాజెక్టులకు అగ్రతాంబూలం। గత ప్రభుత్వంలో పూర్తిగా మసకేసిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యాన్ని ఎలా రూపుదిద్దాలనే దానిపై జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది। తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందగల వాటిని తొలి ప్రాధాన్యంతో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది। రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 1,16,405 కోట్ల నిధులు కావాలి। ఈ క్రమంలో నిధుల కేటాయింపునకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వాటి ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా వర్గీకరించారు। వాటిలో పోలవరం సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం, మరో 17 ప్రాజెక్టులకు తదుపరి ప్రాధాన్యం ఇవ్వబడింది। పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోంది। మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవలసి ఉంటుంది। బాంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్। రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు। ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత। ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలు కలిసి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంట్ను రద్దు చేశారు। యూనస్ను సారథిగా నియమిస్తున్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు। తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, తరువాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు। ఎస్బీఐ చైర్మన్ గా తెలుగు తేజం। దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐకి చైర్మన్ గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది। బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయనే। ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఈ నెల 28న పదవీ విరమణ చేయనుండగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యత చేపట్టనున్నారు। 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు। 10 నాణెం వద్దనేందుకు లేదు, 10 రూపాయల నాణాలు చెల్లుతాయని స్పష్టం చేస్తూ 2016లోనే ఆర్బీఐ పత్రికా ప్రకటన వెలువరించింది। తరువాత 2018లో మరో ప్రకటన ఇచ్చింది। అయినప్పటికీ 10 రూపాయల నాణానికి కష్టం తప్పలేదు। ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు, కానీ 10 రూపాయల నాణం చెల్లదన్న అపోహ ప్రజల్లో ప్రబలింది। ఏ డిజైన్ ఏ ఆకృతిలో ఉన్న 10 రూపాయల నాణమైనా చెల్లుతుందని, వాటిని తీసుకోవడానికి నిరాకరించవద్దని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది। అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది। ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్బీఐ ఈ రోజున విజయవాడలో ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహిస్తోంది। సైబర్ దోపిడీ రోజుకు 86 లక్షలు। సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు। రాష్ట్రంలో కంటికి కనిపించకుండా సగటున రోజుకు 86 లక్షల సొత్తును కాజేస్తున్నారు। ఆన్లైన్లో మోసాలకు తెగబడుతూ వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు। 2021 జూలై మొదలు 2024 జూలై వరకు 3 ఏళ్ల వ్యవధిలో సైబర్ నేరగాళ్ల బారిన పడి రాష్ట్రంలోనే బాధితులు ఏకంగా 940 కోట్లు కోల్పోయారు। కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాలలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి। మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి, కస్టమ్స్ విభాగం అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ ఫోన్లో భయపెట్టి సొత్తు కాజేస్తున్నారు। మేం ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ క్రెడిట్ డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి,
లేకపోతే బ్లాక్ అవుతాయి అని చెబుతూ వాటిపై ఉన్న నెంబర్ను, ఇతర వివరాలను తెలుసుకొని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సైబర్ కమాండోలను సిద్ధం చేయనుంది. విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ పౌరులుగా తీర్చిదిద్దనుంది. 10 రోజుల్లో తొలి విడత నామినేటెడ్ పోస్టులు. నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న విస్తృత కసరత్తు దాదాపు పూర్తి దశకు వచ్చింది. మరో వారం 10 రోజుల్లో తొలి విడత భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు 18 నుండి 20% పోస్టులు కేటాయించనున్నారు. ఆ పార్టీలు పోటీ చేసిన దమాషాలోనే నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. పనితీరు, సమర్థత, పార్టీపై అంకితభావం వీటికి ప్రాతిపదిక. ఇంజనీరింగ్లో ఒకేసారి 2 డిగ్రీలు. బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు చదివేయొచ్చు. సిఎస్ఈ ఎంపిక చేసుకున్న విద్యార్థి టెక్నికల్ పాఠాలు అభ్యసించవచ్చు. 4 ఏళ్ల తర్వాత 2 డిగ్రీలకు ధ్రువపత్రాలు చేతికందుతాయి. విద్యార్థులు ఉత్తమ భవిష్యత్ కోసం ఎంపిక చేసిన బ్రాంచ్తో పాటు ఇతర పాఠ్యాంశాలు చదవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇంజనీరింగ్లో టెక్నికల్ కోర్సులు చదివే విద్యార్థులకు సిఎస్ఈని మైనర్ డిగ్రీగా అందజేయాలనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. దీనిపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గతంలోనే సూచనలు చేసింది. తాజాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ఈ విధానం అమలుకు సిద్ధమయ్యారు. 4 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతులపై సస్పెన్స్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ వైద్య కమిషన్ నుంచి అనుమతుల రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె కళాశాలల్లో 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు గాను అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ ప్రాథమిక స్థాయిలో నిరాకరించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు 5 కళాశాలల ప్రిన్సిపాళ్లు అప్పీలు చేశారు. గుర్తించిన లోపాలను సరిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇస్తే పులివెందుల కళాశాలలో 50 సీట్ల భర్తీకి ఆమోదం తెలుపుతామని ఎన్ఎంసీ తాజాగా స్పష్టం చేసింది. మిగిలిన 4 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతిపై ఎన్ఎంసీలో స్పందన లేదు. ప్రతి వైద్య కళాశాలలోనూ ఎంబీబీఎస్లో 100 సీట్ల భర్తీకి అనుమతులు కోరుతూ గత ఏడాది ఆగస్టులో వైకాపా ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఈ మేరకు ఎన్ఎంసీ బృందాలు ఈ 5 కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి వీటిల్లో వైద్య బోధకుల కొరత ఉన్నట్లు గుర్తించాయి. బరువు తగ్గాలనుకునేవారు డైట్లో పండ్లను చేర్చుకోవడంలో పాటించవలసిన నియమాలు. బరువు తగ్గాలనుకునేవారు పండ్లను డైట్లో భాగం చేసుకుంటారు. అయితే చాలామందికి వాటిపై ఉప్పు, కారం, పంచదార లేదా మసాలాలు వంటివి చల్లుకుని తినే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఉప్పు, మసాలాల వంటివి పండ్లపై చల్లుకోవటం వల్ల పండ్లలో నీళ్లురుతాయి. అంటే దీని అర్థం పండ్లలోని పోషకాలు బయటకు వచ్చేస్తున్నాయని. అందుకే పండ్లను తాజాగా తీసుకోవటమే మంచిది. బరువు తగ్గుదామని మొదలుపెట్టిన డైట్ కాస్త ఉప్పు, కారం, పంచదార వంటి వాటితో వ్యతిరేక ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉప్పు, కారాలతో శరీరంలో నీటి శాతం తగ్గిపోయి కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాక వీటి వల్ల పొట్టలో ఉబ్బరం పెరిగి జీర్ణ సమస్యలు వస్తాయి. వీటికి బదులుగా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి వాటి పౌడర్ను చల్లుకోవచ్చు. దీనితో ఆరోగ్య ఫలితాలు బాగుంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హసీనాకు ఆశ్రయం ఇవ్వలేం. బంగ్లా మాజీ ప్రధాని వినతిపై బ్రిటన్ విముఖత. మరో 2 రోజులు ఆమె మన దేశంలోనే. రాష్ట్రపతి ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. ఈ నెల 15న భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగం.
ఈ నెల 15న EOS 8ను ప్రయోగించే వీలుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మంగళవారం తెలియజేసింది. రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ. రాజధాని అమరావతిలోని మీడియా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. నా ఆనందం కోసమే ఐఐటి మద్రాస్కు 228 కోట్ల విరాళం. ఇండోమిమ్ సంస్థ చైర్మన్ కృష్ణ చివుకల ప్రకటన. జర్మనీ చేతిలో పోరాడి ఓడిన భారత హాకీ టీం ఇక కాంస్యం కోసం పోరు. అగ్రస్థానంతో జావెలిన్ త్రో ఫైనల్ కు నీరజ్ చోప్రా. కార్ల్సన్ పై అర్జున్ గెలుపు. భారత యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరోసారి మెరిశాడు. ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ పై ఈ తెలంగాణ కుర్రాడు గెలిచాడు. శ్రీలంకతో భారత్ 3వ వన్డే నేడే మధ్యాహ్నం 2:30 గంటల నుండి ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.